మాట్లాడారు. మాట్లాడుతూ ఇప్పుడున్న సీట్లు పెరగకపోతే, ఇప్పుడున్న 119 సీట్లకి ఎన్నికలు జరిగితే వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు మావే 2029లో రాసి పెట్టుకోండి. ఒకవేళ సీట్లు పెరిగి డీలిమిటేషన్ పునర్విభజన జరిగి 150 అయితే 100కు పైగా సీట్లు మావే అని కూడా సవాల్ చేశారు. అధికారం మాదే మళ్ళీ అని. సో ఏంటి ఆ ధీమా? ఒకవైపు రేవంత్ రెడ్డి ఫెయిల్ అని బీఆర్ఎస్ ఢంకా బజాయిస్తుంటే, రేవంత్ రెడ్డి నేను పాసే కాదు, డిస్టింక్షన్లో ఉన్న నెక్స్ట్ కూడా నేనే అనే పరిస్థితిలో ఆయన ఎందుకున్నారు? ఏంటి వీళ్ళ ధీమా ఏంటి, వాళ్ళ ధీమా ఏంటి? ఎవరిది మేకపోతు గాంభీర్యం? పై మాటలు ఎవరివి, నిజంగా లోతైన మాటలు ఎవరివి? ఏ అంశం మీదైనా చర్చకు రెడీ అని అసెంబ్లీకి రమ్మని ఆయన అంటాడు, నేను అసెంబ్లీకి రాను బయట తేల్చుకుంటా అని ఈయన అంటారు. అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు కదా అనేది బహుశా ఆయన ఇండైరెక్ట్గా చెప్పదలుచుకున్నదేమో. బట్ అది కాదు కదా. మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణ విషయాలు కానీ అపారమైన అవగాహన ఉన్న నాయకుడిగా ఆయన ఉండడం వేరు. ఏ ధైర్యంతో కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అనేది కూడా పాయింటే. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక జైజాంటిక్ పర్సనాలిటీ, ఎంతో అనుభవం ఉన్న నాయకుడు, వ్యక్తి, ఆయన ఎదురుగా ఉంటే అంత తొందరగా మాటలు పెగలవు సామాన్యంగా ఎవరికి. అలాంటిది నువ్వు రా అంటున్నారు అని అంటే ఏంటి రేవంత్ రెడ్డి గారిలో ఉన్న ఆ ధైర్యం ఏంటి? రమ్మని ఆయన అడుగుతున్నంత ధైర్యంగా వస్తున్నా అని అంతే ధైర్యంగా ఈయన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తెలంగాణ రాజకీయాలు చాలా గమ్మత్తుగా మారిపోయాయి. ఇంతకుముందు ఏపీని చూసేవాళ్ళం, ఇప్పుడంతా ఏపీ వన్ సైడ్ అయిపోయింది. ఎలా జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం అప్పుడప్పుడు ఉడుతూ పులుపుతూ ఉంటారు, వారానికి ఒకసారి వచ్చేది మాట్లాడిపోతూ ఉంటారు. కానీ తెలంగాణలో ప్రతిరోజు హీటెడే. రేవంత్ రెడ్డిలో మాత్రం వీసమెత్తు కూడా వెనక్కి తగ్గడల్లా. రేవంత్ రెడ్డి ఆయన రోజు రోజుకి ధీమా పెరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన నిన్న రియల్ ఎస్టేట్ గురించి నేను డిబేట్ పెట్టాను. దాంట్లో డిబేట్లో పాల్గొనని ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్పింది ఏంటంటే, గడిచిన 3-4 నెలలుగా రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ రైజ్ అవుతూ ఉంది, ఇండస్ట్రీలో రైజ్ వచ్చింది, ఇది ఇలాగే పెరిగేలాగా ముఖ్యమంత్రి గారు కొంచెం కేర్ తీసుకుని సరిపోతుందని. అంటే ఆ రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే ముద్ర నుంచి కూడా బయటపడుతున్నట్టు కనబడుతుంది. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి తీసుకున్న కొన్ని విధానాలు, ఆ సిటీ ఇవి కొంత వైబ్రేషన్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. దాన్ని తక్కువ చేసే విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు. తొక్కలో సిటీ ఏముంది, దానివల్ల నువ్వేం సాధిస్తావని. బహుశా ఇది కొంత బీఆర్ఎస్కి కొంచెం ఎదురు దెబ్బ లాంటిదే. ఫ్యూచర్ సిటీని అంత తేలిగ్గా తీసిపారేయడం అనేది ఎందుకో మరి అది బూమరాంగ్ అయిందా లేకపోతే వ్యూహాత్మక తప్పిదమా తెలియదు. కానీ విత్ ఇన్ ద పార్టీయే అట్లా అనకుండా ఉండాల్సిందేమో. ఏది చంద్రబాబు నాయుడు చేసుకున్న ఒప్పందాలు ఎవరైతే వంట మనుషులతో సంతకాలు పెట్టించాడన్నారే, అట్లాగే అది కూడా ఇటువంటివి అనకుండా ఉండాల్సిందేమో అనే చర్చ బీఆర్ఎస్లోనే వినబడుతోంది ఆ వాయిస్. కాకపోతే ఎవరు వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకన్నారు అట్లా అని ఎవరు అనే సాహసం చేయరు. కానీ మా లాంటి వాళ్ళ దగ్గర అంటూ ఉంటారు కదా, మీడియాతో పంచుకుంటూ ఉంటారు. సో ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ని కేసీఆర్ గారు స్వీకరిస్తున్నారా? త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరికి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గారు హాజరవుతారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తోలు తీస్తానంటున్న కేసీఆర్ గారు సభలో